అది కాదు నాన్న, హాస్టల్లో ఉంటే నాతో పాటు చదువుకునే వాళ్ళతో కలిసి గ్రూప్ స్టడీ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇంతవరకు చదివింది వేరు, ఈ ఎగ్జామ్ కోసం చదివేది వేరు. రోజు అంత దూరం కాలేజ్కి వెళ్ళి రావడం కాస్త ఇబ్బందిగా ఉంది. హాస్టల్లో అందరితో కలిసి చదువుకుంటే నాకు కాస్త తోడుగా ఉంటుంది. ఇక్కడ ఒక్కదాన్ని ఎలా చదువుకోను? రేవతే, నీకు ఒక సెల్ ఫోన్ కొనిస్తాము. నీకేమైనా చదువులో డౌట్ ఉంటే మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడితే సరిపోతుంది కదా. దానికి ఎందుకు ఇల్లు వదిలిపెట్టి హాస్టల్లో ఉండేది? మామా, రేవతి ఆలోచించుకునేది అంతా మాట్లాడుతుందా? డౌట్ వచ్చిన ప్రతిసారి ఫోన్ చేసి ఇబ్బంది పెడతారా ఏమి? పైగా చదువుకుని వెళ్తూ ఉంటే ఆడతా పాడతా చదువుకుంటారా? రేవతి ఊరు నుండి ఎందుకు వచ్చింది? బాగా చదువుకునేదానికి కదా. పైగా మనం ఇంట్లో అరుస్తా గొడవ పడతా ఉంటాం కదా, అది రేవతికి డిస్టర్బెన్స్. ఈ 3 నెలలు గడిస్తే రేవతికి పరీక్షలు అయిపోతాయి, అప్పటికి మనకి పెళ్లి కూడా అయిపోతుంది కదా. ఆ తర్వాత రేవతి ఓ 4 రోజులు మన ఇంట్లో ఉండేసి వాళ్ళ ఊరికి పోతుంది. అప్పుడు మన ఇద్దరం జంటగా వాళ్ళ ఊరికి పోవచ్చు. నాన్న, ఒకసారి హాస్టల్ వివరాలు కనుక్కోండి. అమ్మా బుజ్జమ్మా,